వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఎక్కడ చూడనిది విననిది, ప్రస్తుతం సోషల్ మీడియాలో సడన్గా ట్రెండ్ అవుతున్న ఒక టాపిక్. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన మనిషిని చట్టం శిక్షించింది, కానీ సంవత్సరాల తర్వాత విడుదల చేసింది. కానీ ఆమె మాత్రం ప్రతిరోజు అదే భయంతో, అదే గయంతో, అదే జ్ఞాపకాలతో బతుకుతోంది. ఒకరోజు తన జీవితాన్ని నాశనం చేసిన ఆ నిందితుడిని చంపేసింది. ఆ తర్వాత అరెస్ట్ అయింది. కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక లైన్ రాసింది, నన్ను రేపు చేసింది అతను, స్టేట్ కాదు. నన్ను అడగకుండా అతన్ని క్షమించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఈ స్టోరీ నిజంగా జరిగిన ఒక స్పెసిఫిక్ కేసు కాదు, కానీ ఈ ఒక్క లైన్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద డిబేట్ ని ట్రిగ్గర్ చేసింది. విక్టిమ్ పెయిన్ కి సిస్టంలో నిజంగా ఎంత వాల్యూ ఉంది? మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? క్రైమ్ జరిగినప్పుడు కేసు స్టేట్ వర్సెస్ క్రిమినల్ గా మారిపోతుంది. అంటే విక్టిమ్ పర్సనల్ పెయిన్ కంటే సొసైటీ లా బ్రేక్ అయ్యిందనేది లీగల్ ఫోకస్ అవుతుంది. అందుకే కోర్టులు పనిష్మెంట్ ఇస్తాయి, కానీ కొన్నిసార్లు ప్రభుత్వాలు ఖైదీ శిక్షను తగ్గిస్తాయి. దీనినే రెమిషన్ అంటారు. మరియు పరోల్ కూడా ఇస్తాయి. కానీ విక్టిమ్ ఎమోషనల్ మాత్రం చాలాసార్లు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఇమాజిన్ చేయండి, ఒక బాధితురాలు సంవత్సరాల పాటు ఆ మానసిక క్షోభతో బతుకుతుంది, సంవత్సరాల పాటు ట్రామాతో బతుకుతుంది, నైట్ మేర్స్, ఫియర్, డిప్రెషన్, సొసైటీ జడ్జిమెంట్ ఇవన్నీ ఎదుర్కొంటుంది. కానీ ఒకరోజు సడన్గా అతను బయటికి వచ్చేశాడు అని తెలుస్తుంది. ఆమె మైండ్లో ఏం జరుగుతుందంటే చట్ట పుస్తకాల్లో పూర్తిగా క్యాప్చర్ చేయడం చాలా కష్టం. అందుకే ఈ లైన్ చాలా పవర్ఫుల్గా మారింది. నన్ను రేపు చేసింది అతను, స్టేట్ కాదు. అంటే పెయిన్ని అనుభవించింది నేను, విక్టిమ్ని. కానీ ఆ ఫర్గివ్నెస్ డిసిజన్ తీసుకుంది సిస్టమ్. అందుకే చాలా మంది సర్వైవర్స్ అడిగే ప్రశ్న, మా వాయిస్కి ప్లేస్ ఎక్కడా అని. కానీ మరోవైపు రూల్ ఆఫ్ లా కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే జస్టిస్ సిస్టమ్ ఎమోషన్స్ మీద కాదు, లాస్ మీద నడవాలి. లేకపోతే పర్సనల్ రివెంజ్ సొసైటీని డేంజరస్ డైరెక్షన్లోకి తీసుకెళ్తుంది. అందుకే కోర్ట్స్ మాత్రమే శిక్షలను డిసైడ్ చేస్తాయి, గవర్నమెంట్ రిమిషన్ పాలసీస్ పెడతాయి. సిస్టమ్ థియరిటికల్లీ రిఫార్మ్, రిహాబిలిటేషన్ కూడా బిలీవ్ చేస్తుంది. కానీ విక్టిమ్ హీలింగ్ ప్రాసెస్ చాలాసార్లు ఇన్కంప్లీట్గా మిగిలిపోతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త డిస్కషన్ జరుగుతోంది. విక్టిమ్ సెంట్రిక్ జస్టిస్ అంటే కేసులో విక్టిమ్ వాయిస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, పరోల్ డిసిజన్లో కన్సల్టేషన్, సైకలాజికల్ సపోర్ట్, లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఇవన్నీ స్ట్రాంగర్గా చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పనిష్మెంట్ పూర్తయిందని ట్రామా పూర్తవదు. ఈ కోర్ట్ వైలెన్స్ ని జస్టిఫై చేయదు. కానీ ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్ మాత్రం అడుగుతుంది, జస్టిస్ అంటే కేవలం క్రిమినల్ కి పనిష్మెంట్ ఇవ్వడమేనా, లేక విక్టిమ్ కి నిజంగా భద్రత, గౌరవం ఇవ్వడమా? ఎందుకంటే కోర్టు కేసు ముగిసిన తర్వాత కూడా కొన్ని గాయాలు జీవితాంతం శిక్షనే అనుభవిస్తుంటాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.